ఒక చర్మము అనేది ఎలాగైతే మార్చబడదో, కూషి దేశం అంటే వాళ్ళు నల్ల జాతీయులు. మన మోషే గారి భార్య కూడా కూషి దేశ స్త్రీయే, అందుకని మిరియాముకు నచ్చల. అంటే చూడండి, మరి దేవుని యొక్క ఏర్పాటు మనం ఏం చేయగలుగుతాం. కానీ అక్కడ కూషి దేశస్తువులు చర్మాన్ని తను మార్చుకోగలుగుతాడా? చిరతపురి తన మచ్చలేమన్నా మార్చుకోగలుగుతా? కీడు చేయటానికి, పాపం చేయడానికి అలవాటు పడిన వాళ్ళు నిజమే ఆ ఊబులో నుంచి రాలేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలో ఒక ఊబు ఉంటుంది. ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసు తగ్గట్టుగా ఆ ఊబులో ఇరుక్కుపోయిన వాళ్ళు బయటికి రావడం చాలా కష్టం. దేవుని కృప ఉంటే తప్ప రాలేరు. దానికి కూడా దేవుని కృప ఉండాల్సిందే. చాలామందికి మా వాళ్ళు ఏమనుకుంటారు? నిజమే, చాలామంది కూడా రక్షణ పొందాలనుకుని కూడా ఆ బయటికి రాలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఇంకా నేను మానాలనుకున్న వాళ్ళు కూడా మానలేక మారలేకపోతున్నారు. తెలుసు వారి వల్ల కాట్లా. అవునండి, ఏ పరిస్థితిలో ఉన్నా సరే నిజమే. ఒకవేళ ఏదైనా ఒక మంచి తీవ్రమైన వ్యాధి వచ్చిందనుకో, భయంకరమైన మరణకరమైన హిచ్కేలాగా వచ్చిందనుకో, ఆ మరణకరమైన రోగాన్ని బట్టి కూడా దేవుడు సేవకుడిని పంపించి, అబ్బాయి నువ్వు మరణమవుతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఒక మాట చెప్పినప్పుడు వలవలా ఏడిచేసాడు, గోడ తట్టు తిరిగాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే తను అలాగూ ప్రార్థన చేశాడో దేవుడు నిజంగా జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. మరి ఇంతగా దేవుడు కృప చూపిస్తే తన మనసులో ఏముందో తెలుసుకోవాలనుకున్నాడు దేవుడు. ఇప్పుడు బాగు చేసినాక దేవుడు మనకి కొంత అవకాశం ఇస్తాడు. ఇప్పుడు దావీదుకి పాపం చేయంగానే అమ్మటే ఏమన్నా కీడు వచ్చిందా? అవకాశం ఇచ్చాడా లేదా? వెంటనే దేవుడు ఏది రానివ్వడు. నేను బాగు చేసినా కూడా వెంటనే నీకేమీ రాకోకుండా దేవుడు కొంతకాలం నీకు అవకాశం ఇస్తాడు. ఎందుకు? మనం ఇంకా తెలుసుకోవాలని. మీరు 2వ దినవృత్తాంతాలు చూడండి ఒకసారి, 32వ అధ్యాయము 31వ వచనం చదువునాను ఒకసారి. అతని దేశము ఆశ్చర్యంగా వృద్ధి నొందుటను గురించి విచారించి తెలుసుకుంటకై బబులోను అధిపతులు అతని యొద్దకు అధిపతులను పంపిన రాయబారుల విషయములో అతని శోధించి అతని హృదయంలోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలనని దేవుడు అతని హృదయములోని ఉద్దేశమంతయు కూడా తెలుసుకొనవలనని దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. అది ఏ నిర్ణయం తీసుకుంటాడో, నేను చేయాల్సిందని చేశా, బాగుపడ్డాడు. ఆశ్చర్యకంగా 3 రోజుల్లో బాగుపడతా ఉన్న వ్యక్తి మందిరానికి వెళ్ళిపోయాడు. అతని కోసం దేవుడు సూర్యుడినే మళ్ళీ ఏం చేశాడు? ముందుకు వచ్చిన సూర్యుడిని కూడా వెనక్కి తీసుకొచ్చాడు. ఇంత ఆశ్చర్యకరము, ఇలాంటి అద్భుతాలు జరిగించాడు. ఎలాంటి రోగం అది? నాకింకా ఆశలు లేవనుకొనగా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే, నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాకభయమిచ్చితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి అర్పింతును. ఆశలే లేవు. మళ్ళీ భూమి మీద బతికి బట్ట కడతానని ఆశలే లేవు. మళ్ళీ దేవుడు ప్రేమించి కృప చూపించి
హిజ్కియాలాగా దేవుడు మన ఆయుష్కాలను పొడిగిస్తే మనం మాట్లాడుతుంటానే మన బ్రతుకు ఎలా ఉంటుంది? దేవుని కొరకు నమ్మకంగా ఆయన కృప చూపినట్లుగా నేను జీవించగలుగుతున్నామా? ఆ దినమందు మనము దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను బ్రతికించు, హిజ్కియా కన్నా గట్టిగా ఏడిచి ప్రార్థన చేశాం. హిజ్కియా ఏం సరిపోతాడు? హిజ్కియా ఇంకా వెంటనే రెస్పాన్స్ వచ్చేసింది. ఎక్కడ? యెషయా నడిమిశాల నుంచి వెళ్ళకముందే వచ్చి అంటే అక్కడ తిరగ ప్రార్థన చేశాడా? గోడ తట్టు తిరిగి చేసిన చిన్న ప్రార్థన దేవుడు ఆలకించి వెంటనే దేవుడు రెస్పాండ్ అయ్యాడు. అవునండి, మనం ఎంత ఏడ్చాము, ఇన్ని దినాలు హాస్పిటల్లో ఉండి దేవుని పాదాల దగ్గర ప్రభువా నన్ను బ్రతికిస్తే నీకోసం బ్రతుకుతా, నన్ను బ్రతికిస్తే నీ సాక్షిగా నీ జీవిస్తా. మీరు అన్నారో లేదో కానీ నేనన్నా. ఈరోజున ఎక్కడ దేవుడు మన బ్రతికించినందుకు పశ్చాత్తాపడాలా? దేవుడు మన సజీవులుగా ఉంచినందుకు నేను ఎందుకు ఇలా చేశానని ఆ రోజున బాధపడినట్టుగా మళ్ళా బాధపడాలా? దేవుడు ప్రేమించి మనకి ఇంకా అవకాశం ఇస్తున్నాడు. దేవుడు మనకి ఇంకా తరుణాలు ఇస్తున్నాడు. దేవుడు అందరినీ పరీక్షిస్తాడు, ఎవరిని విడిచిపెట్టడం. ప్రతి ఒక్కరిని కూడా ఆయన పరిశీలిస్తాడు. అవునండి, ఈ రోజున దేవుడు మనల్ని కొంచెం సార్లు మన పరీక్షించే సమయంలో అబ్రహామును పరీక్షించలేదా? పరీక్షించాడా అబ్రహాముని? 22 అధ్యాయంలో 2 ఆదికాండం ఒకసారి 1-2 వచనం చదువునాను. అక్కడ ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడి చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పాను. దేవుడు పరీక్షిస్తా చెప్పాడు తప్ప దేవుడు అంత హృదయం లేనోడు కాదండి. నువ్వు చేస్తావో లేదో, ఆ రోజున నువ్వేమన్నావు? నిజమే, హిజ్కియా అదే అన్నాడు. అయ్యా ఇంత బారు ఉత్తరం తీసుకెళ్ళి గుడిలో పడిచి ఏలెట్టి కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు వినలేదా? దేవుడు తన దూతను పంపించి 185,000 ఆ రాత్రే చంపేయలేదా? ఎన్ని అశ్షూరు సైన్యము ఎన్ని బెదిరింపు మాటలతో మాట్లాడుతున్నారు. రబ్షాకు వచ్చి మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు ఆ పత్రిక తీసుకొచ్చి దేవుని మందిరంలో పరిచి ఏడిచి ప్రార్థన చేస్తే దేవుడు కృప చూపించి నువ్వేం పోట్లాడబాకనానా నేను చూసుకుంటాడు సంగతి అని చెప్పి ఒక దూతను పంపించి పరాక్రమవంతులైన 185,000 అశ్షూరు సైన్యమును ఒక్క రాత్రిలోనే దేవుడు చంపేశాడు. చేతికి మట్టి అంటుకోకుండా దేవుడు చేశాడు. అవునండి, 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వలేదా దేవుడు? అందుకనే పరీక్షిస్తున్నాడు. ఆ బబులోను సైన్యం వచ్చారు, దేవుడు నిన్ను బాగు చేశాడంట. ఈ మధ్య సూర్యుడు కూడా వెనక్కి వెళ్ళాడంట, నీ వల్లేనంట నువ్వు చేసిన ప్రార్థన. ఏం చెప్పాడు, ఏం చూపించాడు? ఈ రోజున సాక్ష్యముగా మనం చెప్పగలుగుతున్నామా? దేవుడు నన్ను ఈ స్థితిలోంచి నన్ను విడిపించాడాయా, నన్ను బ్రతికించాడా? అశ్షూరు సైన్యము నా మీదకి వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా, అప్పటికి బంగారం ఇచ్చినా ఏది ఇచ్చినా వాళ్ళు నా వెనకల పడుతున్నారు. ఇట్లాంటి టైంలో నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశానయ్యా. మందిరంలోకి వెళ్ళి ఉత్తరం పరిచి నేను ప్రార్థన చేస్తే నా మొర విన్నాడయ్యా. చెప్పవలసింది చెప్పాడా? ఈ రోజున ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము? దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. అబ్రహామును పరీక్షించిన దేవుడు, ఇస్సాకును పరీక్షించిన దేవుడు, యాకోబును పరీక్షించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన పరీక్షిస్తున్నాడు, పరీక్షిస్తాడు కూడా. ఎక్కడ మనం పొరపాటు చేసామో, అబ్రహాం వెళ్ళాడు, పిల్లవాడిని తీసుకుని వెళ్ళాడు. ఆ మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ ఖడ్గం ఎత్తి అతను ఎప్పుడైతే చంపాలనుకున్నాడో వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమన్నాడు? అక్కడ
10వ వచనం చదువునాను ఒకసారి. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అబ్రహామా అబ్రహామా అన్నాడు. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు, ఆ చిన్నవాని మీద నువ్వే మాత్రం చెయ్యి వేయబాక, అతనేమీ చేయకము. నీకు ఒక్కడైన నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు దేవునికి భయపడవాడు అని ఇందు మూలంగా నాకు తెలుసు. తలంపులు తపనయు అన్నీయో ఎరిగియున్నావు, తలంపులు తపనయు అన్నీయో ఎరిగియున్నావు. నడచినాను పండుకున్నాను అయ్యా నీ వెరిగయున్నావు. నడచినాను పండుకున్నాను అయ్యా నీ వెరిగయున్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నీవు కూర్చుండుట లేచుట కూడా ఆయనకి తెలుసండి. అబ్రహాము హృదయం ఎరిగిన దేవుడు ఈ రోజున నీ హృదయం నా హృదయం కూడా ఆయన ఎరిగిన వాడండి. ఆయన 100 సంవత్సరాలకి బిడ్డనిచ్చి ఆ బిడ్డని నాకు ఇస్తాడో లేదని పరీక్షించాడు. అది నీవు నేను ఎవడం చేయలేము. అందుకని అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఎవరికి తండ్రి అయ్యాడైనా? విశ్వాసులకు తండ్రి అయ్యాడండి. ఆయన దేవుని నమ్మాడు, అందుకని అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎంత విశ్వాసం అంటే కుమారుని ఇవ్వమన్నా సరే ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడండి ఆయన. అవునండి. కొన్నిసార్లు నీ హృదయంలో ఉన్న తెలుసుకోవాలని, అందుకని కొన్నిసార్లు ఇశ్రాయేల్ ప్రజలతో కూడా అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం రండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు. ఎక్కడంట? నిన్ను శోధించి నీ హృదయంలో తెలుసుకుంటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఎక్కడ నడిపించాడండి? అరణ్యములో. దేనికి? నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకోవాలి. అందుకనే మనల్ని కూడా దేవుడు కొన్నిసార్లు అరణ్య మార్గం గుండా నడిపిస్తాడు. అరణ్య మార్గంలో ఏముంటాయి? ఏమీ దొరకవు. అటు చూసినా ఇటు చూసినా జంతువులు తప్ప ఏమీ కనపడవు. కోతులు చూసి కిసకిసకంటూ ఉంటాయి, ఎక్కిరిస్తూ ఉంటాయి. నీ బతుకుని చూసి ఎక్కిరిస్తూ ఉంటాయి, ఉడతలు చూసి ఎక్కిరిస్తూ ఉంటాయి, ఎలికలు చూసి ఎక్కిరిస్తూ ఉంటాయి. అరణ్య మార్గంలో దేవుడు కొన్నిసార్లు తీసుకెళ్తాడు. అందుకని నెల హాస్పిటల్లో కూర్చోబెడతాడు దేవుడు అప్పుడప్పుడు మనం తీసుకెళ్ళి. అప్పుడైనా నోరు తెరిచి ప్రార్థన చేస్తావేమో అని. బెల్లం కొట్టిన రాయిలాగుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? నిన్ను శోధిస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు. ఇప్పుడైనా దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేస్తారేమో అని. దేవుడు ప్రేమించి కొన్నిసార్లు మనం అరణ్య మార్గం గుండానే నడిపిస్తాడు. అన్నీ బాగుంటే ఎవడు ప్రార్థనకి వెళ్తాడండి? ఎప్పుడు ఏ రోగం రాకపోతే ఎవడు చర్చికి వస్తాడు?
దేవుడు ప్రేమించి వారిని ఏం చేస్తాడు? గద్దించి శిక్షిస్తాడు. కొన్నిసార్లు మన ప్రేమించే మన వ్యాధిగ్రస్తులుగా చేస్తాడు. కొన్నిసార్లు కదలలేని స్థితిలో పెడతా ఉంటాడు. కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయంలో ఏముందో నిన్ను పరీక్షిస్తాడు. భార్య లేనప్పుడు నిన్ను పరీక్షిస్తాడు. భర్త లేనప్పుడు నిన్ను పరీక్షిస్తాడు. అమ్మ నాన్న లేనప్పుడు నిన్ను పరీక్షిస్తాడు. వాలీబాల్ ఆడేటప్పుడు నోట్లోంచి ఏం మాటలు వస్తున్నాయో, ఇంగ్లీష్ వస్తుందా, హిందీ వస్తుందా, తెలుగు వస్తుందా, పరీక్షిస్తాడు. ఆటో ఎక్కినాక, పెళ్ళికి వెళ్ళినాక అక్కడ మన మాటలు కోటలు దాడిపోతున్నాయేమో, పరీక్షిస్తాడు. పొలంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వీళ్ళు సరసాలు మాట్లాడుతుంటే నిన్ను రెచ్చగొడితే అక్కడ నిన్ను పరీక్షిస్తాడు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నిన్ను కొన్నిసార్లు నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవాలని ఆయన ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. నిజమే, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఉంటారు, ఇవాళ మా ఆవిడ ఊరు వెళ్ళిపోయిందిరా, ఆయనకి మందు పార్టీ చేసుకుందాం మీ ఇంట్లో అనుకునే బ్యాచ్గా ఉంటారు. నిజమే. ఒకసారి ఎట్టాగే ఒక ఆయన ఎట్టాగే వాళ్ళ ఆవిడ ఊరు వెళ్ళిపోయింది. ఈ బుద్ధి లేని వాళ్ళు వెళ్ళారంటే రారు, వెళ్ళి అక్కడే కూర్చుంటారు. ఇక మా ఆయన తిన్నాడో లేదో, ఎట్టున్నాడో ఏంటో ఏదో ఫోన్లో అడిగితే సరిపోయిందా? ఈ వెనకాల బ్యాచ్ ఉంటారుగా, మీ ఆవిడ ఇప్పుడే రాదనుకుంటుగా, సాయంత్రం నేను తీసుకొస్తాలే అంటాడు. ఏంటిది? దానిలో టచింగ్ కూడా. ఇక మొత్తం సిట్టింగ్ వేస్తారు. ఓ రోజు హ్యాపీగా వెళ్ళి తలుపు కొడుతున్నాడు ఇట్టేట. అంకుల్ అసలు తలుపు అంటే తీనే తీయట్లా. ఆడు చిన్నప్పుడు పంపించే తలుపు కొట్టేట అంటే తలుపులు వేసేసుకుంటున్నారు గట్టిగా. ఇప్పుడు తీస్తే గప్పుమని వాసన వస్తుంది ఇంటో. భార్య ఉన్నప్పుడు నీ బతుకు ఎట్టుండాలో, భార్య లేనప్పుడు ఎట్టుందో కూడా నిన్ను పరిశోధిస్తాడు. తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావో, తల్లిదండ్రులు లేనప్పుడు ఎట్లా ఉంటున్నావో, నువ్వు ఒంటరిగా ఉంటున్నప్పుడు ఎలా ఉంటున్నావో కూడా నిన్ను పరిశోధిస్తాడు. నిన్ను శోధించి నీ హృదయములో ఏముందో కూడా, ఏమన్నాడు అక్కడ? నీ హృదయములోనున్నది తెలుసుకుంటకు నిన్ను అణుసు నిమిత్తము అరణ్యములో ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. దేవుడు మనల్ని పరీక్షించే దేవుడు అండి ఆయన. అవును, యోసేపును పరీక్షించలేదా? అన్నదమ్ములు అన్నాడు, అక్కడ చచ్చాడు, ఎక్కడో పోయాడు అనుకున్నారు. పొతిఫరు భార్య శోధించినప్పుడు పనివాళ్ళు అనుకున్నారు వీడి బతుకైపోయింది అనుకున్నారు మనుషులు. కానీ దేవుడు అతన్ని పరీక్ష చూస్తున్నాడు. వాక్యం లేకపోయినా, ఆరాధన లేకపోయినా, ప్రార్థన లేకపోయినా, ఇతనికి దేవుని మాటలు చెప్పే ఒక యాజకుడు లేకపోయినా, దేవుడు నన్ను చూస్తున్నాడని ఒక మనస్సాక్షితో బ్రతుకుతున్నాడని అతను శోధించి పరీక్షిస్తున్నాడు. ఇంత ఘోరమైన దుష్కారం చేసి నా దేవుని ఎదుట నేను ఎట్టాగు పాపం కట్టుకుంటానని దేవుని ఎదుట నిలబడ్డాడండి. అది బతుకంటే. ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను జీవితంలో దేవుడు పరిశోధిస్తాడు. ఆ క్షణంలో కూడా నువ్వు ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా నువ్వు చేయకోకుండా నీ హృదయాన్ని వాక్యం చదువుకుంటున్నావా, ప్రార్థన చేసుకుంటున్నావా, దేవుని సన్నిలో భయభక్తులు కలిగి ఉంటున్నావా లేదా అని దేవుడిని నేనేం చేస్తాడు? పరీక్షిస్తాడు. ఒకవేళ ఎక్కడైనా గనక నువ్వు ప్రార్థనకు వచ్చే వ్యక్తివు చెడ్డ జీవితం జీవిస్తే, దావీదుతో చెప్పాడు చూసిరా, ఏమన్నాడు? దేవుని నామానికి అవమానం. ఎవరికి? ఈ హేతువు చేత నువ్వు చేసిన ఏదో పని బట్టి శత్రువులకు నువ్వేం చేసావు? దేవుని నామానికి అవమానం అది. ప్రార్థనకు వెళుతున్న మనము, దేవుని యందు వాక్యం వింటూ నేర్చుకుంటున్న మన జీవితాల్లో దేవుని ఎప్పటికప్పుడు అడగాల. ఎన్నో ఆలోచనలు రావచ్చు, అది నీ మనసులో అలా కూర్చొని పెట్టపాక. పక్షులు వెళ్తూ ఉంటాయి కానీ నెత్తి మీద గూడెట్టేదట్టే ఉండకూడదు. చెడ్డ ఆలోచన వచ్చిందంటే వెంటనే ధరించేయాలి. ప్రభా, నాకు ఆలోచన ఎందుకు వస్తుంది? నాకు
ఎలాంటి ఆలోచన రానివద్దు ప్రభా. జై జీవితం నాకు దయచేయి ప్రభా. నువ్వు జయించిన వాడు ప్రభా. శిష్యులు ఎన్ని రకాలుగా నిన్ను నమ్మి నీదే ఉన్నవాడు కూడా 30 వెండి నాళ్ళకి అమ్మేశాడు. అప్పటికి చెప్తున్నాడు, రబ్బాయ్ నాతో పాటుగా పాత్రలో చేయి ముంచినాడన్నా ఆడికి ఏమన్నా కొంచెం అన్నా గ్రహింపు ఉందా? నీతో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు నీ హృదయం తెరవగలుగుతున్నావా? అయ్యో ఈ రోజున నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా జీవితంలో నిత్య మార్గం నన్ను వెళ్ళటానికి అయ్యా నీకు ఆయాసకరమైన మార్గమో నా యందున్నదేమో చూడమని దావీదు పరీక్షించుకున్నట్టుగా నీవు నేనేమన్నా పరీక్షించుకోగలుగుతున్నామా? అట్టా చెప్తారులే, అందరూ అంత అలా మారిపోతే అలా సరిపెట్టుకోవద్దు ఎప్పుడు కూడా. ఇంకా నీకు ఇచ్చిన అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే ఆ దినమందు రొమ్ము కొట్టుకుంటారంట. ఆ దినమందు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంట. మనం అలాంటి పరిస్థితులకు మనం వెళ్ళకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి. అవునండి. యెషయా 28వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. అవును, ఆ రాయి ఎవరు? ప్రభు అయిన యేసు. అవునండి. స్థిరమైన పునాది నీకు నాకు వేసిన ఆయన. అందుకని విశ్వసించువాడు కలవరపడ్డు. నువ్వు ప్రభు మీద నువ్వు ఆధారపడితే పిచ్చి పిచ్చి ఆలోచనలు వెంటనే ప్రభు సన్నిధిలోకి వెళతావు. ప్రభా ఒకవేళ నన్ను పరీక్షించయ్యా. ఏదో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు కొంచెం పొరపాటున ఇలా మాట్లాడుతున్నాను, నాకు మించిన మాటలు నేను మాట్లాడుతున్నాను. నీ వాక్యం తెలిసి కూడా ప్రభా జ్ఞానం లేకనట్టుగా హిజ్కియా ఎంత గొప్పవాడు అంటున్నారు. అతని ముందు కానీ అతని తర్వాత కానీ అతని వంటి భయభక్తులు కలిగిన వాడు రాజు లేడని అతని సాక్ష్యం ఉంది. అట్లాంటి వాడిని కూడా దేవుడు పరీక్షించాడు. అతని హృదయంలో తెలుసుకోవాలని, నేను ఈయన బాగు చేసినాక అష్షూరు సైన్యమును జయమిచ్చిన తర్వాత దేవుడు అతను పరీక్షిస్తున్నాడు. ఈ రోజున అబ్రహామును పరీక్షించిన దేవుడు, హిజ్కియాను పరిశీలించిన దేవుడు, దావీదును పరీక్షించిన దేవుడు ఇక్కడ నన్ను అందరిని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన పరీక్షిస్తున్నాడు. అందుకని మన దేవుని సన్నిధికి వెళ్ళి మనం అడగాల, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడయ్యా, నన్ను పరీక్షించయ్యా, నన్ను పరిశోధించయ్యా, నిత్య మార్గమున నన్ను నువ్వు నడిపించు. ఆ మార్గములో, ఆ జీవ మార్గములో, ఆ పరలోక మార్గంలో వెళ్ళకోకుండా ఏదైనా అడ్డుగా ఉందేమో అని గుండె చప్పుడు ఆగిపోకముందే మళ్ళీ మనం సరి చేసుకునే అవకాశం, మళ్ళీ మనం దేవుని పాదాల దగ్గర వెళ్ళినప్పుడు ప్రభువా నాకు తెలిసి కొన్ని పొరపాటు మాట్లాడానయ్యా, నాకు తెలిసి తొందరపడ్డానయ్యా, తెలిసి కొన్నిసార్లు నా కన్ను నేను అదుపులో పెట్టుకోలేదయ్యా, తెలిసి కూడా నా నోటిని అదుపులో పెట్టుకోలేదయ్యా, తెలిసి కూడా నా చెవులు అదుపులో పెట్టుకోలేదయ్యా, నన్ను క్షమించు. దేవుని సన్నిధిలో మనం వెళ్ళి పశ్చాత్తాపడితే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, క్షమించే దేవుడు. అందుకన్నాడు దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను మీకు చూపిస్తాను అన్నాడు. ఆయన కృపామయుడు, కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఈరోజు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకా ఏదైనా ఒకవేళ చిన్నది మనలో ప్రార్థన చేయలేని పరిస్థితి వస్తుందా? కన్నీరు ప్రార్థన రావట్లేదా? వాక్యం చదవాలని మనసు రావట్లేదా? మందిరానికి తొందరగా వెళదామని మనసు రావట్లేదా? చచ్చిపోయేలోపు ఒకసారన్నా దేవుని పాదాల దగ్గరికి వెళ్దామని నాకు మనసు రావట్లేదా? పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. దేవునికి ఇష్టం లేని ఏది ఉందో మన ప్రభువుని అడుగుదాం. లేచి నిలబడదాం, ప్రభువుని అడుగుదాం. ప్రభా నన్ను పరీక్షించు ప్రభా. దావీదు ఎలాగైతే తన జీవితంలో ప్రభా నీ పాదాల దగ్గరికి వచ్చి దేవా నన్ను పరిశోధించయ్యా, నా హృదయమును తెలుసుకునమో, నన్ను పరీక్షించిన ఆలోచన తెలుసుకునమయ్యా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడమయ్యా, నిత్య మార్గమున నన్ను నడిపించమని బ్రతిమలాడుకున్నాడు ప్రభా. అవునయ్యా నీకు అన్నీ తెలుసని అన్నాడయ్యా,
నేను కూర్చుండనే తెలుసు, నీకు లేచుటం నీకు తెలుసయ్యా, నా తలపు పుట్టక మునిపే నువ్వు నన్ను ఎరిగి ఉన్నావని చెప్పిన వ్యక్తి ప్రభా తను పరీక్షించుకుంటున్నాడు ప్రభా. ఒకవేళ ప్రభా నీకు ఇష్టం లేని ఏదైనా నేను చేశానేమో, నా కుటుంబంలో నా భార్య లేనప్పుడు ఒకవేళ చెడ్డ ఆలోచనలు వచ్చినాయేమో, నా భర్త లేనప్పుడు ఏదైనా నేను ప్రభా పొరపాటున ఏదైనా మాట్లాడానేమో, ఒకవేళ ఏదైనా తల్లిదండ్రులు లేనప్పుడు నేను ప్రభా చాటింగ్ చేస్తూ అయ్యా వ్యర్థమైన సంభాషణ చేశానేమో ప్రభా, అయ్యా నన్ను క్షమించు ప్రభా, నీ ఆయాసకరమైన మార్గము నాలో నుండేమో చూడు అని పరీక్షించుకుంటున్నాడు ప్రభా. కానీ కొన్నిసార్లు నా పాపము నా ఎదుట కనబడుతున్నప్పుడు కూడా, నేను చేసిన అవిధేయతలు నా ముందుకు వచ్చినప్పుడు కూడా, నాతోనే తేటగా మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రభా ఇప్పుడే కాదులే, తర్వాత మారు మనసు పొందొచ్చులే, తర్వాత బాప్తిసం తీసుకోవచ్చులే, తర్వాత నేను చూసుకుందామలే అనుకుని ఆ నిత్య మార్గమున వెళ్ళే మార్గాన్ని కాదుకునే వ్యక్తికి నేను ఉండనే వద్దురే. అయ్యా నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నా హృదయంలో ప్రభా ఇంకా ఎక్కడైనా ప్రభా చిన్న మనసు నాలో ఉందేమో, నా జీవితంలో నీకు ఇష్టం లేని ఎక్కడ ప్రభా ఉన్నాయో అవి పరీక్షించిన జ్ఞానం నాకు దయచేయి ప్రభా. వాక్యం విండి కూడా నాకు కాదులే అనుకునే మనసు నాలో వద్దు ప్రభా. తండ్రి నాన్న, కొన్నిసార్లు ప్రభా హృదయంలో ఉందో తెలుసుకోవాలని మమ్మల్ని అరణ్య మార్గం కూడా నడిపిస్తావంట ప్రభా. ఆ దినమందు నువ్వు పరీక్షించావు ప్రభా, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసే వాళ్ళ కోసం ప్రభా, పరలోక మన్నాను వారికి ఇచ్చేవు ప్రభా, బండలో నుంచి నీళ్లు పంపించే వాళ్ళకి తాగటానికి నీళ్లు ఇచ్చేవు ప్రభా. అయినను ప్రభా నేను మర్చిపోయి బొమ్మలు చేసుకుని ఎగురుతూ గంతులేస్తూ ప్రభా, ఓ ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి విడిపించింది నీవే అని ఆ బొమ్మలకు ఆరాధిస్తున్న ఇశ్రాయేలును చూసావయ్యా. అవునయ్యా, ఎన్నిసార్లు మమ్మల్ని విడిపిస్తే ఈరోజు బొమ్మలకు సహకరించేవారుగా ప్రభా మమ్మల్ని ఉండని వద్దయా. అయ్యా కొన్నిసార్లు తెలిసి మనస్సాక్షిని చంపుకొని ప్రభా ఇది నా వల్ల కాదు, లోకంతో రాజీ పడిపోయేవారుగా నేను ఉండనే వద్దు ప్రభా. నన్ను క్షమించు ప్రభా, నీ కొరకు నిలబడే జ్ఞానం నాకు దయచే ప్రభా. నీ ఎదుట బలా నమ్మకమైన దాసుడిగా నీ కొరకు నిలబడే కృపను నాకు కూడా దయచేయి ప్రభా. నీ ఎదుట ధైర్యంగా నిలబడే కృపను నాకు కూడా దయచేయి ప్రభా. సంఘంలో ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి ప్రభా. నిత్య మార్గమున మమ్మల్ని నడిపించయ్యా, నిత్య మార్గమున మమ్మల్ని నడిపించు ప్రభా. నీ కృపలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపం చేసుకో ప్రభా. నీ వాక్యం అలా స్థిరపరిచి మమ్మల్ని బలపరచు. నీ వాక్యానుసారంగా జీవిస్తూ ముందుకు సాగే కృపను మాకు దయచేయండి. ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో, ఎవరైతే బలహీనలు ఉన్నారో, ఎవరైతే ఇంకా హృదయాన్ని కఠినం చేసుకున్నారో, నీ మందిరంలో అడుగు పెట్టలేని స్థితులు ఎవరున్నారో వారిని కూడా స్వస్థపరిచి నడిపించయ్యా. నిత్య మార్గమున వెళ్ళే కృపను వారికి కూడా దయచేయనయ్యా, మాకు కూడా దయచేయ. మమ్మల్ని నడిపించి ఇంకా లోతైన అనుభవం నడిపించి యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.